తెలంగాణలో ఫిబ్రవరి 2వ వారం నుంచి ఎండల తీవ్రత స్పష్టంగా పెరుగుతుంది. ఇటీవలి వరకు చలిగాలు కొనసాగినా ఇప్పుడు పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు 32 నుంచి 33, 34.3 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో సాధారణం కంటే 1 డిగ్రీ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం స్వల్ప చలి ఉన్న మధ్యాహ్నం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఎండలు ఎక్కువగా వేడెక్కుతున్నాయి. రాత్రి వేళల్లో కూడా ఉక్కపోత కనిపిస్తుంది. ఈ పరిస్థితులతో ప్రజలు ఇప్పటికే కూలర్లు, ఏసీలను వినియోగించడం ప్రారంభించారు. శ్రీలంక సమీప సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దాని ప్రభావంతో ఈ నెల 18 తర్వాత రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే ఈ వర్షాలు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగించే అవకాశం ఉంటుంది. ఇక 2025-26 సీజన్లో వర్షాకాలం, చలికాలం ఎక్కువ ప్రభావం చూపిన నేపథ్యంలో ఈసారి వేసవిలో ఎండల తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణం కంటే 1 నుంచి 1.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎండల తీవ్రత పెరుగుతున్న వేళ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్ళకుండా ఉండడం మంచిది. ఇక బయటకు వెళ్లాల్సి వస్తే తెల్లని లేదా లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం శరీరానికి ఉపశమనం ఇస్తుంది. తరచుగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలు తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ను నివారించవచ్చు. ఇక పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. సరైన ఆహారం, తగిన విశ్రాంతి తీసుకోవడం ద్వారా వేసవి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.